Welcome to Yo-Yo Cine Talkies. గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్తుతం తెరకెక్కుతున్న మూవీస్లో క్రేజీ ప్రాజెక్ట్. అమరావతి నేపథ్యంగా వస్తున్న చారిత్రక మూవీ. ఇలాంటి సినిమాలో పనిచేయడానికి ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఈ మూవీ నుంచి తప్పుకున్నాడట. దేవి ఎందుకు అలా చేశాడు? ఆ ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఓ ప్రతిష్టాత్మక సినిమా అంటే మొదట అందరికీ గుర్తొచ్చే పేరు దేవిదే. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాకు సంగీతం అందిస్తున్న దేవి ఖాతాలో పలు తమిళ చిత్రాలు ఉన్నాయి. దీంతో బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ సినిమాలో పాటలకు, నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇంత తక్కువ సమయంలో ఈ చిత్రానికి న్యాయం చేయాలనే భావనతోనే దేవి ఈ క్రేజీ ప్రాజెక్ట్ను వదులుకున్నట్లు తెలుస్తుంది. కాగా దేవి స్థానంలో మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను తీసుకోవాలని చిత్ర దర్శకుడు క్రిష్, హీరో బాలకృష్ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి చారిత్రక సినిమాలకు అద్భుతమైన రీ రికార్డింగ్ అందించడంలో ఇళయరాజాది అందవేసిన చేయి. అందుకే ఆయన సంప్రదించాలని క్రిష్ అనుకుంటున్నారట. ఆయన అంగీకరించుకుంటే కంచే చిత్రానికి పనిచేసిన చిరంతన్ భట్ను అడగాలని భావిస్తున్నాడట. Hi, this is Shreya. Please watch Yo-Yo TV. Enjoy.